వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత దర్శకుడు రాజ్ నిడుమూరు పెళ్లి తర్వాత తొలిసారి బయట కనిపించారు. సమంత రాజ్ నిడుమూరు డిసెంబర్ 1న తమ కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. సమంత సోషల్ మీడియాలో ఒక స్వీట్ నోట్ తో ఈ వార్తను ధృవీకరించింది. ఇది నిరాడంబర వివాహ వేడుక. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లో లింగ భైరవి వివాహ పద్ధతిలో పెళ్లాడడం చర్చగా మారింది. వివాహం తర్వాత నూతన వధూవరులు ఇటీవల ముంబైకి చేరుకున్నప్పుడు మొదటిసారి కలిసి కనిపించారు. సమంత రాజ్ పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా కనిపించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీళ్ళు ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కలిసి కనిపించారు. ఇద్దరూ సాధారణ దుస్తుల్లోనే సింపుల్ గా కనిపించారు. శనివారం మధ్యాహ్నం సమంత రాజ్ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్నప్పుడు పెళ్లి తర్వాత మొదటిసారిగా కెమెరాలకు చిక్కారు. ఆ సమయంలో సమంత రాజ్ జంటకు ఫోటోగ్రాఫర్లు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేయగా దానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. డిసెంబర్ 1న సమంత రాజ్ తమ స్నేహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తో ఈ వార్తను ధృవీకరించారు. వారు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లో లింగ భైరవి పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇక గతంలో నాగ చైతన్య సమంత వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ జంట 2015 నుంచి 2021 వరకు కలిసి ఉంది. ఆ తర్వాత విడిపోయారు. మరోవైపు రాజ్ 2015లో శ్యామలీదేను వివాహం చేసుకున్నారు. వారు 2022లో విడిపోయారు. సమంత అక్కినేని నాగ చైతన్య నుంచి విడిపోయింది. ఆ తర్వాత చైతన్య నటి శోభితా ధూళిపాలను పెళ్లాడారు. రాజ్ నిడుమూరు 2015లో శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు. వారు 2022లో విడిపోగా సమంత రాజ్ సంబంధం గురించి పుకార్లు గత ఏడాది ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి పుకార్లు ఆగలేదు. ఈ ఇద్దరూ దేనిని దాచుకోలేదు. బహిరంగ కార్యక్రమాలలో కలిసి కనిపించారు. ఇద్దరూ తమ సంబంధం గురించి మౌనంగా ఉన్నారు. సమంత నిరంతరం తన అభిమానులు టీజ్ చేసినా కూడా వివరాలను గోప్యంగా దాచారు. తన సోషల్ మీడియా పోస్టులలో రాజ్ పేరును ప్రస్తావించినప్పటికీ దానిని అధికారికంగా ఏనాడు ధృవీకరించలేదు శామ్. 2024లో సమంత రాజ్ సంబంధంపై పుకార్లు మొదలయ్యాయి. వారు బహిరంగ కార్యక్రమాలలో కలిసి కనిపించారు. అలాగే కలిసి జీవిస్తున్నారని, డేటింగ్ చేస్తున్నారనే నివేదికలు కూడా వచ్చాయి. ఇద్దరు తమ సంబంధం గురించి మౌనంగా ఉన్నప్పటికీ సమంత తరచుగా తన సోషల్ మీడియా పోస్టులలో రాజ్ ను చేర్చింది. ఈ పోస్ట్లే అప్పట్లో వారి మధ్య ఉన్న రిలేషన్ పై ఊహాగానాలకు అచ్చం పోసింది. సమంత రాజ్ ఫస్ట్ హిస్టరీ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సెట్స్ లో కలుసుకున్నారు. అక్కడ సమంత రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వచ్చిన ఈ సిరీస్ లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. దీని తర్వాత వారు అమెరికన్ సిరీస్ సిటాడెల్ లో కలిసి పనిచేశారు. సమంత తదుపరి రక్త బ్రహ్మాండ్ ది బ్లడ్ కింగ్డమ్ లో కనిపించనుంది. ఇది రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన మరో హై యాక్టివ్ సిరీస్. ఇక ఈ షోలో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, షమీకా కబీ, జైదీప్ అహ్లవత్ కూడా నటిస్తున్నారు. ఇది 2026లో విడుదలవుతోందని భావిస్తున్నారు.